తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలన్నీ బూటకమే అంటూ ప్రచారం చేస్తున్న అవే పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేసేందుకు ఎలా పనికొస్తున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలపై ఆర్టీసీ యాజమాన్యంతో ముఖ్యమంత్రి జగన్ వైకాపా ప్రజా ప్రతినిధులు చర్చలు జరిపిన నేపథ్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి మహిళ ఆమె జిల్లా పరిధిలో తిరిగేందుకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాలని మేనిఫెస్టోలో పేర్కొందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏదైతే తమ మేనిఫెస్టోను హేళనగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ వైకాపా ప్రజా ప్రతినిధులు ఆర్టీసీ అధికారులతో సమీక్ష చేసి వచ్చే పండుగ నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే మనపై పడే భారం ఏంటి, అది అసలు అమలు సాధ్యమేనా అనే విషయాలపై చర్చించారన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 ఇవ్వాలన్న తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి నిర్ణయం తీసుకుందన్నారు. తాము చేసింది బూటకపు ప్రకటనలే అయితే అమలు సాధ్యం కాని హామీలే అయితే మా మేనిఫెస్టోపై ఏ విధంగా సమీక్ష చేసుకున్నారని ప్రశ్నించారు. తాము ప్రకటించిన సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేస్తున్నారని చూస్తున్నారని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం నగరంలో బ్యూటిఫికేషన్, అభివృద్ధి అంటే ఒకటేనన్న భావనలో రాజమండ్రి ప్రజా ప్రతినిధి ఉన్నారని హేళన చేశారు. అదనపు నిధులు తెచ్చారంటారే కానీ ఎక్కడ కనిపించవన్నారు. ప్రజల్లో మీ పైన అసంతృప్తి పెరుగుతూ ఉంది, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మీరు చేసింది ఏమీ లేదు. ప్రజలకు ₹1 ఇచ్చి 100 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఆడుతాను ఆంధ్ర అంటారో ఇంకేం ఆడుదామన్నా ప్రజలు మీతోటి ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఆట ఎలా ఉంటుందంటే తొక్కి తొక్కి మిమ్మల్ని బయటికి తవరేస్తారు ఈ రాష్ట్రం నుంచి. ముఖ్యమంత్రి వస్తే డ్వాక్రా గ్రూపులు రాకపోతే మీటింగులకి భయపెట్టడం, మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వం, బెదిరించడం. ఎవరిచ్చారు మీకు ఈ హక్కు బెదిరించడానికి, భయపెట్టడానికి? ఇదేదో మా జోబి నుంచి ఇచ్చామన్నట్లు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులతోటో చేసామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఫ్లెక్స్లు వేయడం వల్ల, మీరు చేసిన కార్యక్రమాన్ని అదే పని మీద డబ్బా కొట్టడం వల్ల ఓట్లు రాలవు. తుమ్మలవ్వ కానీ, లలితానగర్ కానీ ముంపు ప్రాంతాల కింద అయిపోయినాయి. దేని వలన? మీ అనాలోచన అభివృద్ధి వలన. ఎప్పుడు మునగని దేవి చౌక మునిగిపోతూ ఉంది. మరలా దాని పరిష్కారం తెలుగుదేశం పార్టీ మేము చూపించాం. ఈ మాదిరిగా మేజర్ డ్రైన్ కట్టండి అన్నాం, ఇప్పుడు డ్రైన్ కడతా ఉన్నారు. అసలైన రాజమండ్రి బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం వేరేగా ఉంది. రోడ్లు బాగోవు, డ్రైన్లు బాగోవు, విపరీతమైన దోమలు. ఆ దోమల కాటు వల్ల ఎంతమంది డెంగీ వ్యాధిని బాధపడతా ఉన్నారు, ఎంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో డెంగీ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారు. కారణం మీరు కాదా? పారిశుధ్య వైఫల్యం వల్ల కాదా ఈరోజు డెంగీ వ్యాపిస్తూ ఉంది? ఆ మ్యూజికల్ ఫౌంటైన్ పెట్టి ₹1,00,00,000 ఫౌంటైన్ పాడైపోయింది, దాన్ని మరమ్మతులు చేయండి, ఉపయోగించండి అంటే దానిపైన ఏనాడైనా సమాధానం చెప్పారు ఈ మున్సిపల్ కమిషనర్ కానీ, ఎంపీ కానీ? అది చాలదన్నట్టు మరలా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ఇంకో ఫౌంటైన్ పెట్టారు. ఎవడ సొమ్మని మీరు ఇష్టానుసారంగా ఇలా చేస్తూ ఉన్నారు. ప్రజలకి జవాబుదారంగానే మీరు ఉన్నారు. ప్రజలపైన పెత్తనం చేయడానికి కాదు, మీరు పెత్తనం చేయాలని ఆలోచించారు కాబట్టే మీకు కనబడుతుంది మబ్బు. ఆ మబ్బులు కానీ అన్ని దగ్గరలోనే తీరిపోతాయి. అన్ని అబద్ధాలే. ఒక కార్యక్రమం చేయడం 100 సార్లు అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజం అయిపోద్ది అన్నట్లు. ఆ మోరంపిడి ఫ్లైఓవర్ ఎవరండి? ఆనాడు ఎంపీగా ఉన్న మురళీమోహన్ గారు శాంక్షన్ చేయించారు. నితిన్ గడ్కరీ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి వచ్చి శంకుస్థాపన చేశారు, శిలా పథకం వేశారు. ఆ శిలా పథకాన్ని పక్కకి తీసేశారు. మీరు మరలా చేసుకున్నారు. వచ్చిరాని భాషలో ఏది అడిగారో తెలియదు, ఆ శాంక్షన్ క్యాన్సిల్ అయ్యింది. మరలా కష్టపడి కింద మీద పడి తెచ్చారు, సంతోషం. అదే మురళీమోహన్ గారు శాంక్షన్ చేసింది చేయించేస్తుంటే ఈ పాటికి మోరంపూడి ఫ్లైఓవర్ అయిపోదునే. గౌరవం ఇవ్వాలి కదా, ప్రతిపాదించి శాంక్షన్ చేయించిన గత పాలకులకి ఆ గౌరవం ఇవ్వాలి కదా. మేము ఆ గౌరవం ఇచ్చి గతంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇచ్చేశారు, జక్కంపూడి రామ్మోహన్ గారు ఇచ్చేశారు, రౌతు సూర్యప్రకాష్ గారు ఇచ్చేశారని చెప్తా ఉంటామే. నీలాంటి పిచ్చే కానీ నిజంగా ఈ పాలకులు అందరికీ ఉండుంటే గతంలో చేసిన శిలా పథకాలన్నింటినీ కొట్టేసుకుంటూ శాశ్వతంగా ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ శిలా పథకాలే. ఏదేమైనా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆడుతాను ఆంధ్ర అంటారు, ఇంకా చాలా చెప్తారు, మీకు అన్నీ అర్థమవుతూ ఉన్నాయి. క్రిస్మస్ అయ్యింది, ఎంత దారుణంగా ఉంది. మార్కెట్లోకి వెళ్ళమంటే పాలకులు తెలుస్తాయి, ఈగలు తోలుకుంటా ఉన్నారు. ప్రజల దగ్గర రూపాయలు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. ఈ పాదం లేకపోతే ఆ పాదం ఒక బలం ఏమో తెలియక సైక్లోన్ దెబ్బకి రైతు మొత్తం నాశనం అయ్యాడు. ఈ సంక్రాంతికి రైతు అన్నవాడి దగ్గర రూపాయి మళ్ళా ఉండదు.
ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ కనీసం కానుకలు, ఇంతకుముందు టీడీపీ ఇచ్చిన కానుకలు ఉన్న ప్రజలు ఆనందంగా ఉంది. పబ్లిసిటీకే పరిమితం అయ్యారు కానీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒడిగింది ఏమీ లేదు. పేటీఎం బ్యాచ్ కొంతమందిని పెట్టుకొని మేము ఎంత ఆనందంగా ఉన్నాం అంత ఆనందంగా ఉన్నాం అని చెప్పిస్తూ ఉన్నారు. వాస్తవ పరిస్థితులు వాళ్ళు ఊహించిన దానికి చాలా భిన్నంగా ఉన్నాయి. ముమ్మాటికి తెలుగుదేశం జనసేన పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది. మీరు ఎన్ని విధాలుగా ప్రజల్ని ఇంకా మోసం చేయాలని అనుకున్నా అవ్వదు. ఉద్యోగస్తులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి నిరసనలు తెలియచేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ రోడ్డుని ఎక్కుతూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగస్తులు ఆవేదనతో ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. ప్రజలారా గమనించండి. ఆనాడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి గుడ్డలు చింపుకుంటూ ఆయన కోసం ఓట్లు వేసి కష్టపడిన ఉద్యోగస్తులు ఈరోజు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ప్రజల అతీతం కాదు. గమనించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.